సంధ్య ఐ గాట్ ఇట్ ముందు కంగ్రాట్స్ చెప్పు. ఓకే ఓకే కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైంద్రా మామా ముందు నాకు కంగ్రాట్స్ చెప్పు. మ్యాటర్ చెప్పు. నేను ఐఐఎం కి క్వాలిఫై అయ్యాను. రియల్లీ మామా. థ్యాంక్ యూ అన్నా అన్నా అసలు బాగా సూసైడ్ చేసుకున్నా బాలరాజా. అవునా? ఎక్స్క్యూజ్ మీ జగన్ ప్లీజ్. పాపం ఎప్పుడు చూసినా లైబ్రరీలోనే ఉండేవాడు. బాలరాజు పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశారా? ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం, వాళ్ళు బయలుదేరారు. ఈ ఇంట్లో మంచి జరగదు. ఎదుటి వారి భవిష్యత్తు చెప్పగలిగే ఆస్ట్రాలజర్ని నేను. నా గురించి నాకు తెలుసమ్మా. నాకేదో అవుతుందని భయం లేదు. నేను పోయిన తర్వాత ఇదేమవుతుందోనని భయం అమ్మా. ఇదంత సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం కాదంకుల్. అది పెళ్ళొద్దనడానికి కారణం పై చదువులు చదివి మంచి పొజిషన్ కి రావాలని. కష్టమైనా సుఖమైనా నా శక్తికి మించి ఇంతవరకు చదివించాను. కన్న కూతురు కోరుకున్న జీవితాన్ని ఇవ్వలేని అసమర్థుడమ్మా నేను. ఈ సంబంధం వద్దంటే మరొకరితో పెళ్లి చేసే శక్తి నాకు లేదప్పా. ప్రణిత, బాధపడకే, లేవవే. కాదు సంధ్య, నాకు ఫర్దర్ స్టడీస్ చేయాలని లేదు. నాకు పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు. అంటే మీ భావం చేసుకోవడం కాదు, చైతన్యలో మార్పు చూడాలని. చైతన్యలో మార్పా? వాట్ యు మీన్? వాణ్ణి లవ్ చేస్తున్నావా ఏంటి? ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందే? హారతి పళ్ళంలో వెలుగుతున్న కర్పూరం లాంటి దానివే నువ్వు. ఆ జ్యోతితో సిగరెట్ వెలిగించుకునే మనస్తత్వమే వాడిది. మై గాడ్, థింక్ చేస్తేనే భయం వేస్తోంది తెలుసా. అంతేకాదు, ఈ కులాలు, మతాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు వీటన్నిటినీ వదులుకుని ఎలా బయటికి రాగలవే? వస్తాను, వాడి కోసం, వాడిలో మార్పు కోసం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు కదా, మినిమం ఎటువంటి జాబ్ కూడా అర్హత సంపాదించలేకపోయావు. ఈ రోజు నీకున్న పరిస్థితికి రాజకీయం ఒకటే ఆధారం. అంటే ఏంటి? దేనికి పనికిరాని వాడే పాలిటిక్స్ కి పనికొస్తాడన్నా మీ ఉద్దేశం?